హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. ఈరోజు డిసెంబర్ 26 తేదీన ఉదయం 10 గంటలకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారితో మన సినీ పెద్దలు మెగాస్టార్ చిరంజీవి గారు, ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు అండ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఇలా చాలామంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారితో ఈరోజు మీటింగ్ ఉంది మామ. దీనిని పక్కన పెట్టేస్తే ఒక 2 రోజుల ముందు ఏం జరిగింది అనేది మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ పాయింట్, ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు రేవతి గారు చనిపోయారు కదా, ఆమె హస్బెండ్ తీసుకొచ్చి ప్రెస్ మీట్ ముందు ఈ ఫ్యామిలీకి మొత్తం సపోర్ట్ నేను చేస్తాను అండ్ అదేవిధంగా సినీ ఇండస్ట్రీలో ఒక ప్రైవేట్ జాబ్ ఇతనికి కల్పిస్తానంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు. అది మనందరూ చూసాం. ఆ తర్వాత నిన్న డిసెంబర్ 25 తేదీన ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు మీడియా సమావేశం ముందు ఒక మాట ఇచ్చాడు. ఏంటంటే, నా కొడుకు అల్లు అర్జున్ ₹1,00,00,000 ఈ ఫ్యామిలీకి అందజేస్తాడు. అదేవిధంగా నా తరపున ఒక 50 లక్షలు, మైత్రి మూవీ మేకర్స్ తరపున ఒక 50 లక్షలు, అంటే మొత్తం ఆ రేవతి ఫ్యామిలీకి 2 కోట్లు ఇస్తున్నారన్నమాట. దీనికి ముందు ఆ ఇష్యూ జరిగింది కదా, సంధ్య 70mm థియేటర్. ఆ తర్వాత మరుసటి రోజు అల్లు అర్జున్ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ విధంగా జరిగిందని కొంచెం నేను బాధపడుతున్నాను. ఆ ఫ్యామిలీకి నేను ఒక 25 లక్షలు డొనేట్ చేస్తున్నాను, మిగతా ఖర్చు మన మూవీ టీం భరిస్తుంది, హాస్పిటల్ ఖర్చు అంతా చెప్పాడు కదా. అప్పుడు ఒక 25 లక్షలు, ఇప్పుడు ఒక ₹1,00,00,000 ఇస్తున్నాడు అల్లు అర్జున్. అదేవిధంగా అల్లు అరవింద్ ఒక 50 లక్షలు, మైత్రి మూవీ మేకర్స్ అంటే ఈ పుష్ప 2 ద రూల్ సినిమా ప్రొడ్యూసర్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు 50 లక్షలు ఇస్తున్నారు. మొత్తానికి 2,25,00,000 రేవతి గారి ఫ్యామిలీకి అయితే తొందరలో అందుతుందన్నమాట, ఒక చెక్కు రూపంలో. క్లియర్. ఇక ఈరోజు మీటింగ్ జరుగుతుంది కదా, ఈ మీటింగ్లో ఏం ప్రస్తావిస్తున్నారంటే, ఆల్రెడీ ఒక 5 డేస్ బ్యాక్ రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్లో ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఇక్కడ నుంచి నేను సీఎం ఉన్నంత వరకు ఏ సినిమా అయినా సరే దానికి టికెట్ హైక్స్ అనేది పెంచను, అదేవిధంగా ఈ బెనిఫిట్ షోస్కి, ప్రీమియం షోస్కి పర్మిషన్ ఇవ్వరని చెప్పాడు కదా. సో దానికి ప్రొడ్యూసర్ దిల్ రాజు కాస్త ముందు అడిగి వేసి దీని గురించి ప్రస్తావించాలని ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈరోజు జరగబోతుంది మామ. దీని గురించి హైలైట్ చేయబోతున్నారు ఈ బెనిఫిట్ షోస్ గురించి. ఎందుకంటే గేమ్ చేంజర్ నెక్స్ట్ మంత్ జనవరి 10వ తేదీన రిలీజ్ అవుతుంది, హై బడ్జెట్ మూవీ. సో దానివల్ల ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ముందు ఉన్నారు. అదొక పక్కన పెడేస్తే ఈ సినిమాకే కాదు మా ఎఫెక్ట్, ఇంకా రాబోయే పెద్ద సినిమాలకంతా ఎఫెక్ట్. టికెట్ ట్యాక్స్ అండ్ అదేవిధంగా బెనిఫిట్స్ లేకపోతే అన్ని కోట్లు ఖర్చు పెట్టినా కలెక్షన్స్ రావు. సో అదొకటి ఎఫెక్ట్ చూసుకోవాలా. అదేవిధంగా ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ చనిపోయిన రేవతి ఫ్యామిలీకి ఇంకా ఏ విధంగా సహాయపడాలి అంటూ ఒక సజెషన్ అయితే ఇవ్వబోతున్నాడు మన ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు రేవంత్ రెడ్డి గారికి. ఆయన ఏ సలహా ఇస్తారో అది వీళ్ళు పాటించాలన్నమాట. మొత్తానికి అది జరగబోతుంది. సో ఫైనల్ ఈరోజు డిసెంబర్ 26 తేదీన సాయంత్రం 6 గంటల లోపల ఒక డిసిషన్ అయితే వచ్చేస్తుంది. దీంతో మొత్తం ఈ ఇష్యూ అనేది సాల్వ్ అయిపోతుంది అనమాట ఈ మీటింగ్తో. అది మాత్రం క్లియర్. టికెట్ హైక్స్, బెనిఫిట్ షోస్, వీటి గురించి కూడా ఈరోజు క్లారిటీ రాబోతుంది. ఉంటుందా లేదా అనేది మనకు ఈరోజు డిసైడ్ అవ్వబోతుంది అనమాట. మొత్తం చూద్దాం ఏం జరగబోతుంది. ఈరోజు మీకు ఇంకొక స్పెషల్ వీడియో చేస్తా ఏం జరిగింది ఆ మీటింగ్లో అనేది. సో అంతవరకు వెయిట్ చేయండి. సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ ఇదే మామ. అండ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ఉంటాం మామ. బాయ్.